సో హలో ఎవ్రీవన్, ఇది ఎస్టర్డేస్ రీల్కి కంటిన్యూషన్ పార్ట్ అండ్ దీని గురించి సపరేట్గా ఐ హ్యావ్ బ్రాట్ సమ్వన్ స్పెషల్ టు యూ. సో హీ సుదర్శన్ బాలబోయిన, సోషియో పొలిటికల్ కామెంటేటర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎట్ ఉస్మానియా యూనివర్సిటీ. వెస్ట్ ఏషియాలో ఇంత పెద్ద వార్ అవుతున్నప్పటికి కూడా ఇండియాలో ఒక హాట్ టాపిక్గా మారింది. అదే రీసెంట్ సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఆన్ చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు కూడా చూసే ఉంటారు. అండ్ ఇందులో మనం చూడాల్సిన విషయాలు ఏంటంటే, హూ ఆర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్కి షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధం ఏమన్నా ఉంది. సో షెడ్యూల్డ్ కాస్ట్ అంటే ఎవరు, ఏ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు షెడ్యూల్డ్ కాస్ట్లోకి వస్తారు లేదా అనుమతించబడతారు అనేటటువంటి దాన్ని మనము కొంత హూ ఆర్ షెడ్యూల్డ్ కాస్ట్ అనేటటువంటి దాన్ని డిఫైన్ చేయాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 341 షెడ్యూల్డ్ కాస్ట్ ఎవరు అనేటటువంటి దాన్ని డెఫినేషన్ లాగా ఇవ్వకపోయినప్పటికీ, సో షెడ్యూల్ కాస్ట్ లిస్ట్ లోపల ఎవరు చేర్చబడతారు, ఎవరు చేర్చుతారు అనేటటువంటి విషయం ప్రస్తావించబడింది. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్డ్ కాస్ట్ ఎవరు అని అనుకున్నప్పుడు, హూ ఫేసెస్ దట్ కాస్ట్ అన్టచబిలిటీ, అంటే ఒక అంటరానితనము ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో ఆ కులాలు షెడ్యూల్డ్ కాస్ట్ జాబితాలోకి తీసుకోబడతాయి. రెండవ అంశం ఏంటిది అని అంటే, కుల వ్యవస్థ లోపల హైరార్కికల్ సిస్టమ్ లోపల హూ ఆర్ అండర్ ద బాటమ్ ఆఫ్ దట్ కాస్ట్ హైరార్కికల్ స్ట్రక్చర్, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ అన్టచబుల్స్ అండ్ అన్టచబుల్స్ బికమ్ యాజ్ షెడ్యూల్డ్ కాస్ట్. థర్డ్ థింగ్ ఏంటిది అని అంటే, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, ఇతరత్ర రంగాల లోపల ఎవరైతే హ్యూమిలియేషన్ని ఫేస్ చేస్తూ ఉంటారో, ఎవరైతే వారికి కనీసంగా అందాల్సినటువంటి వెసులుబాట్లు, అవసరాలు తీర్చబడవో ఆ సమూహాలు షెడ్యూల్డ్ కాస్ట్ లోపల చేర్చబడతాయి. అయితే ఇక్కడ రెండు విషయాల్ని మనం చాలా ప్రధానంగా అర్థం చేసుకోవాలి ఆర్టికల్ 341 ప్రకారం. ఒకటి ఏంటిది అని అంటే, షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ అనేటటువంటి దాన్ని భారత రాజ్యము ప్రభుత్వం తరపున చేర్చటము లేదా తొలగించటము అనేటటువంటి అధికారం అనేటటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. అందుకనే మనం దీన్ని షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని కూడా పరిగణిస్తాం. రెండవ అంశం ఏంటిది అని అంటే, షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్లో తొలగించడం, చేర్చడం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉన్నప్పటికీ పార్లమెంట్ చేయబోయేటటువంటి చట్టాల ఆధారంగా ఏ కులాలు షెడ్యూల్డ్ కాస్ట్లోకి తీసుకోబడతాయి అనేది నిర్ణయించబడుతుంది. అయితే చాలా సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే, కులం అనేటటువంటి దాన్ని చాలామంది పొరపాటుగా వృత్తిగా అర్థం చేసుకుంటారు. అయితే ఒకే వృత్తికి నిర్వహిస్తున్నటువంటి లేదా ఒకే వృత్తిని లైఫ్ లోపల ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వేర్వేరు కాస్టులు అన్ని షెడ్యూల్డ్ కాస్ట్లోకి రాబడవు. సపోజు ఒక వాషర్మెన్, ఒక బార్బరు ఒక రాష్ట్రం లోపల బీసీ అయి ఉండవచ్చు, ఒక రాష్ట్రం లోపల షెడ్యూల్డ్ కాస్ట్ అయ్యి ఉండవచ్చు. ఎందుకు ఇట్లా వేరియేషన్ ఉంటుంది అంటే, ఒక కాస్ట్ ఒక రాష్ట్రం లోపల బీసీ ఎందుకు అయి ఉంటాడు, ఒక రాష్ట్రం లోపల షెడ్యూల్డ్ కాస్ట్ అయ్యి ఎందుకు ఉంటాడు అని అంటే ఆ కులము, ఆ ప్రత్యేకమైనటువంటి కులం వృత్తి ఒకటే. అంటే ఇక్కడ చాకలి ఉంటాడు, బీహార్ లోపల చాకలి ఉంటాడు. కానీ బీహార్ లోపల చాకలి కులానికి ఉండేటటువంటి సోషల్ డిస్క్రిమినేషన్ ప్రాక్టీస్ అనేటటువంటిది ఇక్కడ ఉండనప్పుడు అది బీసీలో ఉండవచ్చు, అక్కడ ఎస్సీలో ఉండవచ్చు. కాబట్టి వృత్తి అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల లోపల ఎవరు షెడ్యూల్డ్ కాస్ట్కి వస్తారు అనేటటువంటిది క్రైటీరియా కాదు. కేవలం ఆ కులం పట్ల సమాజం చూసేటటువంటి వివక్షత, ఆ కులం ప్రజల పట్ల ఎదుర్కొంటున్నటువంటి ఇతరత్ర రాజ్యం పొందుపరిచినటువంటి అవకాశాలు ఎవరికైతే హీనంగా ఉంటాయో, ఎవరైతే అన్టచబుల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, ఎవరైతే సామాజిక వ్యవస్థ పైనుంచి కిందికి అట్టడుగున ఉన్నట్టుగా మొత్తం సమాజం గుర్తింపు ఉంటా ఉందో, తక్కువ గుర్తింపు ఉంటా ఉందో, లో ఐడెంటిటీ ఉంటా ఉంటుందో, ఎవరినైతే హ్యూమిలియేట్ చేస్తారో, ఎవరినైతే అవమానిస్తూ ఉంటారో, ఎవరినైతే సోషల్ లైఫ్కి యాక్సెప్ట్ చేయకుండా ఉంటారో, దోస్ కమ్యూనిటీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీస్.
రైట్. ఎస్. అయితే ఇప్పుడు మీరు రెండవ ప్రశ్న ఏం అడిగిర్రు అని అంటే షెడ్యూల్డ్ కాస్ట్కు రిలీజన్కు ఉండినటువంటి సంబంధం ఏంటి అని. అయితే మనకు అకార్డింగ్ టు 1950s ఇండియన్ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ ఈజ్ కన్సిడర్డ్ who are facing the social discrimination and untouchability in Hindu religion are considered as scheduled caste people. అంటే ఆ రోజుకున్నటువంటి ఒక అభిప్రాయం ఏంటిది అని అంటే కులం అనేటటువంటిది ఒక నిర్మితి. ఈ నిర్మితి అనేటటువంటిది హిందూ మతం లోపల మాత్రమే ఉన్నది. ఇతరత్ర మతాల్లో కులం అనేటటువంటిది దాని అంతర్లీనమైనటువంటి సోషల్ స్ట్రక్చర్ కాదు. అంటే మనం లేటర్ వీ డిస్కస్ దట్ కాస్ట్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ అదర్ రిలీజన్స్ యాజ్ వెల్. బట్ ఈజ్ కాస్ట్ ఒరిజినేటెడ్ ఇన్ దోస్ రిలీజన్స్, లేదంటే కాస్ట్ కేవలం హిందూ మతం పునాదుల పుట్టుకొని వచ్చిందా అని. అయితే ఆ రోజు ఉండినటువంటి పాలసీ మేకర్సు, అఫర్మేటివ్ యాక్షన్ మేకర్సు, కాన్స్టిట్యూషన్లో పార్ట్ అయినటువంటి వ్యక్తులు అర్థం చేసుకున్నది ఏంటి అని అంటే కులం అనేటటువంటిది హిందూ మతం యొక్క అంతర్గతమైనటువంటి ఒక సామాజిక నిర్మితి. ఇట్స్ ఎ సోషల్ కన్స్ట్రక్షన్. సో కాబట్టి ఆ రోజు వాళ్ళు దాన్ని కేవలము మనకు హిందూ రిలీజియన్లో ఉండినటువంటి అన్టచబుల్ సోషల్ ఎక్స్క్లూడెడ్ కమ్యూనిటీసు, ఎవరైతే రాజ్యపు యొక్క అవకాశాలని సమానంగా పొందలేకుండా ఉన్నారో ఈ కేటగిరీస్ ఆధారంగా హిందూ రిలీజియన్లో ఉండినటువంటి అత్యంత దుర్భరమైనటువంటి కుల నిర్మితిని ఎదుర్కొంటున్నటువంటి సమూహాలు మాత్రమే షెడ్యూల్డ్ కాస్ట్ అని చెప్పబడటం జరిగింది. కానీ ఆ తర్వాత షెడ్యూల్డ్ కాస్ట్ అనేటటువంటి దాన్ని ఇతర మతాల లోపలికి కూడా ఎక్స్టెండ్ చేయబడటం అనేది జరిగింది. అంటే కేవలము హిందూ మతంలో మాత్రమే కుల వివక్ష లేదు, ఇతర మతాల ప్రాక్టీస్ లోపల కూడా కాస్ట్ డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ అనేది ఉన్నది అనేది లేటర్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ అండర్స్టూడ్ దాట్. ఈ అవగాహన నుంచి ఏం చేసిర్రు అని అంటే మొదట సిక్కు మతం లోపల కూడా అన్టచబిలిటీ ఉన్నది అని. సిక్కు మతంలో అన్టచబిలిటీ పుట్టలేదు, కానీ సిక్కు మతం లోపల కూడా అన్టచబిలిటీ ఉన్నది. సిక్కు మతం లోపల చాలా రకాలైనటువంటి సిక్కులు ఉన్నారు. సపోజ్ ఇప్పుడు మనం రవిదాసియా సిక్స్ అని చూస్తే మ్యాక్సిమం అన్టచబుల్ కాస్ట్ వాళ్ళు ఉంటారు. మిగతా సిక్కు మతాల లోపల, సిక్కు మతంలో మిగతా వాటి లోపల చాలా డామినెంట్ కాస్ట్ కూడా ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మాన్యవర్ కన్షీరాము సిక్కు మతంలో ఉండినటువంటి ఒక అన్టచబుల్. మన్మోహన్ సింగ్, హరికిషన్ సింగ్ సూర్జిత్, భగత్ సింగ్ వీళ్ళంతా కాస్ట్ హైరార్కీ లోపల, అంటే సిక్కు మతం లోపల కూడా ఉండినటువంటి కాస్ట్ హైరార్కీ లోపల దే ఆర్ బిలాంగ్స్ టు డామినెంట్ కాస్ట్ విత్ ఇన్ ది సిక్. కన్షీరామ్ దగ్గరకు వచ్చేసరికి మనకు దళిత్ సిక్. సేమ్ ఇప్పుడు ఎలాగైతే హిందూ మతంలో హైరార్కీ ఉందో ఈవెన్ సిక్ మతాలలో కూడా సేమ్ హైరార్కీ ఉంది. అంటే హైరార్కీ ప్రాక్టీస్ ఉంది, కానీ ఇక్కడ నేను చెప్పేది డిఫరెన్షియేట్ చేస్తా ఉన్నాను. ఎందుకు ఎస్సీ అనే దాన్ని మనము హిందూ రిలీజియస్ కాస్ట్ కు మాత్రమే పరిమితం చేసినాము అని అన్నప్పుడు కాస్ట్ అనేటటువంటిది హిందూ మతం పునాదులకు వెళ్ళి పుట్టింది కాబట్టి దాన్ని అక్కడికే మనం పరిమితం చేసినాం. అందుకనే తర్వాత వచ్చినటువంటి పరిశోధనల రీత్యా కులము, కుల వివక్ష ఎక్కడ ఉంటే అక్కడ, అంటే దాని పుట్టుకతో మాత్రమే సంబంధం లేకుండా అది ప్రాక్టీస్లో కూడా ఉండినప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేయాలి అని సిక్కు మతం లోపల కూడా కాస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి కాబట్టి సిక్కు మతం లోపల ఉన్నటువంటి అణిచివేత, కుల వివక్ష, అన్టచబిలిటీ అనే దాన్ని కూడా తీసుకొని సిక్ దళిత్, సిక్కు షెడ్యూల్డ్ కాస్ట్ అనేటటువంటిది చేశారు. సార్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ రేజ్ అవుతా ఉన్నది. ఇప్పుడు హిందూయిజంలో క్యాస్ట్ హైరార్కీ ఉంది కాబట్టి, ఈ సోషల్ స్ట్రక్చర్ ఇలా ఉంది కాబట్టి ఓకే వాళ్ళని షెడ్యూల్ క్యాస్ట్లో పెట్టారు. ఈవెన్ సిక్ మతంలో కూడా ఈ క్యాస్ట్ హైరార్కీ ఉంది కాబట్టి వాళ్ళని కూడా షెడ్యూల్ క్యాస్ట్లో పెట్టారు. మరి బుద్ధిజంలో ఇలాంటి హైరార్కీ లేదు కదా, అయినప్పటికీ కూడా బుద్ధిజంని ఎందుకు ఈ ఎస్సీ కేటగిరీలోకి తీసుకొని వచ్చారు? అంటే యాక్చువల్గా ఏంటిది అని అంటే బై ప్రిన్సిపల్
పుట్టుక రీత్యా సిక్కు మతంలో కానీ, బౌద్ధంలో కానీ, క్రిస్టియానిటీలో కానీ, ఇస్లాంలో కానీ, పార్సీ లోపల కానీ, ఇంకా ఏ రిలీజియన్ లోపల కూడా బై ప్రిన్సిపల్ అది ఆ మతంలో నుంచి పుట్టుకొని వచ్చినటువంటిది కాదు కులం అనేది. కాస్ట్ అనేటటువంటిది హిందూ మతం లోపల పుట్టి మిగతా మతాలని కూడా అది ఇంపాక్ట్ చేసి స్పిల్ ఓవర్ ఎఫెక్ట్. అయితే ఇక్కడ బౌద్ధం అనేటటువంటి దాన్ని కాస్ట్ అనే ఒక హైరార్కికల్ స్ట్రక్చర్ని ఇట్ వోంట్ యాక్సెప్ట్ అండ్ దే ఆర్ ఎయిమ్ టు డీకన్స్ట్రక్ట్ దట్ కాస్ట్ హైరార్కికల్ సిస్టమ్ బై ద బుద్ధ టీచింగ్స్. కానీ టీచింగ్ ఉన్నప్పటికీ కూడా బౌద్ధం లోపల కూడా మళ్ళీ కాస్ట్ అనేటటువంటిది ఉన్నది. అంటే ఇప్పుడు ఈ మోడర్న్ టైం లోపల పోస్ట్ కలోనియల్ ఇండియా లోపల మెజారిటీ దళిత్స్ ఆర్ కన్వర్టింగ్ ఆర్ ఎంబ్రాసింగ్ ద బుద్ధిజం. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్. సో అంబేద్కర్ జీవితము, ఆయన శ్రమ, ఆయన ఇంటలెక్చువాలిటీ తన సమూహం లోపల పెద్ద ఎత్తున ప్రభావం చూపించడంతో లక్షలాదిగా ప్రజలంతా కూడా పర్టికులర్గా మహారాష్ట్ర, ఆ తర్వాత కన్షీరామ్ వల్ల పంజాబు, ఉత్తరప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల లోపల కూడా దళితులు హిందూ మతం నుంచి బౌద్ధానికి వెళ్తా ఉన్నారు. పోయినప్పటికీ అంటే హిందూ మతము బౌద్ధ మతం లోపల కాస్ట్ ప్రాక్టీస్ అన్టచబిలిటీ లేకపోవచ్చు, కానీ దళిత బుద్ధిస్టుల్ని మళ్ళీ హిందూ సమాజము, హిందూ వ్యవస్థ అనేటటువంటిది మళ్ళీ అన్టచబుల్గానే ట్రీట్ చేస్తావు. సో నువ్వు క్రైస్తవం లోపలికి పోయినా సరే క్రైస్తవం లోపల కాస్ట్ ప్రాక్టీస్ లేదు అని మనం చెప్పలేం. బ్రాహ్మణ్ క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు సిరియన్ క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తారు. రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్స్ ఉన్నారు, మోస్ట్లీ కమ్మ, రెడ్డి, శూద్ర డామినెంట్ కాస్ట్. బాప్టిస్ట్ క్రిస్టియన్స్ ఉన్నారు, వీళ్ళు కింది కులాలు, పర్టికులర్గా దళిత్స్, తర్వాత ఆదివాసీ పీపుల్ హూ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు దట్ బాప్టిస్ట్ క్రిస్టియానిటీ. అంటే కాస్ట్ క్రిస్టియానిటీలో ఉంది, కాస్ట్ ఇస్లాం లోపల ఉంది, కాస్ట్ బౌద్ధం లోపల ఉంది, కాస్ట్ సిక్కు లోపల కూడా ఉంది. కానీ ఇక్కడ ఫండమెంటల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాటిల్లో కాస్ట్ పుట్టలేదు, కాస్ట్కు ఎఫెక్ట్ అయినది ఆ రిలీజన్ కూడా. కానీ ఇక్కడ హిందూ రిలీజన్ ఏంటిది అని అంటే కులం అనేటటువంటిది హిందూ రిలీజన్ యొక్క ఫండమెంటల్ క్యారెక్టర్. అందుకనే ఈ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఏం చేసిర్రు అని అంటే షెడ్యూల్డ్ కాస్ట్ ఎవరు అని అన్నప్పుడు అన్టచబిలిటీ అనేటటువంటిది హిందూ మతం లోపల పునాదిగా వచ్చింది కాబట్టి దానికే వాళ్ళు పరిమితం చేయబడటం జరిగింది. అందుకనే 56 లోపల సిక్కుల లోపల కూడా కులం ఉన్నది కాబట్టి అందులో షెడ్యూల్డ్ కాస్ట్ని ఐడెంటిఫై చేశారు. 90s లోపల బౌద్ధం లోపల ఉండినటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశారు. అయితే ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగాలి, అంటే మరి కులము కేవలము బౌద్ధము సిక్కు లోపలనే లేదు కదా, క్రిస్టియానిటీ ఇస్లాం లోపల కూడా కాస్ట్ ఉన్నది, అక్కడ కూడా దళితులు ఉన్నారు, అక్కడ కూడా అన్టచబిలిటీ ఉన్నది, మరి వాటికి ఎందుకు ఇయ్యలేదు అని అన్నారు. అంటే డెఫినేషన్స్, ఇంటర్ప్రిటేషన్స్, మీనింగ్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అనేటటువంటిది ఇంపార్టెంట్. అంటే కాస్ట్ ఎఫెక్ట్ క్రిస్టియానిటీ లోపల ఉన్నా కూడా దళిత క్రైస్తవులు లేదా షెడ్యూల్డ్ కాస్ట్ క్రైస్తవులు అని రికగ్నైజ్ చేసేటటువంటి స్థితిలో లేం. ఎందుకు అనంటే ఒకసారి నువ్వు క్రిస్టియానిటీలో, ఇస్లాం లోపల కూడా కులం ఉన్నది, వాళ్ళని కూడా షెడ్యూల్డ్ కాస్ట్గా గుర్తించాలి అని అంటే మొత్తం హిందూ రిలీజన్ అంతా వెకేట్ అవుతుంది. అంటే టు ప్రొటెక్ట్ ద హిందూ రిలీజన్ పర్టికులర్లీ ఫ్రమ్ దాట్ అన్టచబుల్ కాస్ట్ కమ్యూనిటీస్. అందుకనే మీరు చూడండి ఆర్య సమాజిస్టులు ఇంతకు ముందున్న స్వామి అగ్నివేషు, ఆ తర్వాత ఇక్కడ మన తెలుగు స్టేట్స్ లోపల ఒక ఆయన కమలాకర్ శర్మ అని ఉంటాడు. ఆయన డైరెక్ట్లీ ఏమంటాడు అంటే హిందూ మతాన్ని బ్రాహ్మణులు సేవ్ చేయట్లేదు, హిందూ మతాన్ని అప్పర్ కాస్ట్ వాళ్ళు సేవ్ చేయట్లేదు, అసలు హిందూ మతం బతికి ఉన్నది అని అంటే దానికి కారణం కేవలం దళితులు మాత్రమే అని. అంటే ఈ స్టేట్మెంట్ని మనం గిన తీసుకొని ఒకసారి రివ్యూ చేయటం మొదలు పెడితే, అంటే క్రిస్టియానిటీలోకి, ఇస్లాంలోకి పోయినటువంటి అన్టచబుల్స్ని కూడా నువ్వు షెడ్యూల్డ్ కాస్ట్ గుర్తించడం మొదలు పెడితే, అంటే నా అజంప్షన్ ఏంటిది అని అంటే అసలు హిందూ రిలీజన్ లోపల అన్టచబుల్స్ ఎవ్వరు అసలు ఉండనే ఉండరు దేశం.
అంటే టు ప్రొటెక్ట్ అట్లీస్ట్, అంటే ఇప్పుడు మనము హిందూ అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలీజియన్, ఇట్స్ ఎ పొలిటికల్ డామినెన్స్, పొలిటికల్ మెజారిటీ. సో ఆ మెజారిటీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఫారిన్ రిలీజన్స్ అనే నేమ్ తోటి అందులోకి పోయే వాళ్ళని షెడ్యూల్డ్ కాస్ట్ అని గుర్తించము అని చెప్పి ఆపేసేస్తే ఎట్లాగా, అంటే కేవలం రిజర్వేషన్ కోసము హిందూ రిలీజన్లో ఉండేటటువంటి వాళ్ళు ఉండరు. హిందూ రిలీజన్లో ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో దే ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ హిందూ రిలీజన్ నాట్ బికాస్ ఆఫ్ దే కెన్ గెట్ ద బెనిఫిట్స్ అండ్ అఫర్మేటివ్ యాక్షన్. వాళ్ళు ఎందుకు అక్కడ కంటిన్యూ అవుతా ఉన్నారు అని అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ దేర్ బిలీఫ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఇగ్నోరెన్స్, అంటే ఒక ఫాల్స్ కాన్షియస్నెస్ లోపల ఉండటము. రెండవది అక్కడ అంటే అనేక మంది కొంత ప్రాక్టికల్గా దే మే నాట్ ఫీల్ దట్ దే ఆర్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్ అండ్ అన్టచబుల్, రైట్. సో ఎవరైతే క్రిస్టియానిటీలోకి ఇస్లాంలోకి పోతున్నారో వాళ్ళంతా కేవలము కులానిచివేత వల్లనే పోతున్నారు అని కూడా మనం చెప్పలేము. వేరే కారణాల వల్ల కూడా, ఇప్పుడు తెలుగు, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తే అసలు ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పర్ కాస్ట్ వాళ్ళు మొత్తము, డామినెంట్ కాస్ట్ వాళ్ళు మొత్తము క్రిస్టియానిటీలోకి మనకు కన్వర్ట్ అయ్యే విషయము మనకు తెలుస్తాం. కన్వర్షన్ ఈజ్ యాక్చువల్లీ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్, రైట్. సో ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే బౌద్ధంలో కులం లేదు కాదు, ప్రాక్టికల్గా బౌద్ధంలో కులం ఉంది, సిక్కులో కులం ఉంది, క్రిస్టియానిటీలో కులం ఉంది, ఇస్లాం లోపల కులం ఉంది. కానీ కులం అనేటటువంటిది దాని అంతర్గతమైనటువంటి సహజ లక్షణం కాదు. కులం అనేది అక్కడ పుట్టలే, కులం దానికి ఎఫెక్ట్ అయింది, రైట్. సో దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ the scheduled caste from the constitutional base, and then after expanding the scheduled caste communities, అంటే షెడ్యూల్డ్ కాస్ట్ కులాలని ఎక్స్పాండ్ అనేది అదర్ రిలీజన్స్ లోపలికి కూడా తీసుకోబడటం, అది ఇండియా లోపల ఆరిజినేట్ అయినటువంటి రిలీజన్స్కు మాత్రమే పరిమితం చేసి ఫారిన్ నుంచి బయట నుంచి వచ్చినటువంటి రిలీజన్స్కి అందులోకి పోయిన వాళ్ళని షెడ్యూల్డ్ కాస్ట్ అని రికగ్నైజ్ చేయరు, వాళ్ళని బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అంటున్నారు. అంటే ఒకసారి ఒక అన్టచబుల్ కాస్ట్ పర్సన్ వేరే మతంలోకి పోతే అతను ఒక క్లాస్గా ఎమర్జ్ అవుతాడు, కాస్ట్ కోల్పోతాడు అనేటటువంటి ఒక ఫాల్స్ ఆర్గ్యుమెంట్, నోషన్ అనేటటువంటిది ఉన్నది. నువ్వు కమ్యూనిస్టు అయినా కులం పోదు, ఎథియిస్టు అయినా కులం పోదు, నువ్వు ఏదైనా కులం పోదు. ఎందుకు అని అంటే మనకు ఎథియిస్టు రామ్ గోపాల్ వర్మ, ఎథియిస్టు ఆయన బాబు గోగినేని, ఎథియిస్టు చాలామంది కనపడతారు. వాళ్ళల్లో కులం ఉన్నట్టు కనపడదు, కానీ కులము వాళ్ళ లోపలి ఇన్హరెంట్ నుంచి బయటికి వర్కౌట్ అవుతూ ఉంటారు. చాలామంది మార్క్సిస్టులు కులం లేదు అని అంటారు, దే ప్రాక్టీస్ కాస్ట్. అఫ్ కోర్స్ అంబేద్కర్ ఇస్ ఆల్సో కాస్ట్, but here the point is why people are unable to get out from the caste system అనేటటువంటిది ఇంపార్టెంట్. అంటే ఈ కుల వ్యవస్థని కాపాడటం లోపల నా అభిప్రాయం ప్రకారము ఈ రాజ్యాంగం కూడా దాని పాత్ర అది కొంత పోషిస్తున్నది అని అన్నాను. ఒకవేళ రాజ్యాంగం కులానికే వ్యతిరేకమయ్యి ఉంటే కులాన్ని నిషేధించి ఉండేది, కానీ అది అన్టచబిలిటీని మాత్రమే నిషేధించి అన్ని కులాలకు సమాన అవకాశాలు ఉంటాయి, బాగా తీవ్రంగా అణచివేతకు గురవుతున్నటువంటి కులాలకు కొంచెం ఎక్కువ అఫర్మేటివ్ యాక్షన్ ఉంటుంది అని చెప్పింది. కానీ కాన్స్టిట్యూషన్ కూడా కంప్లీట్గా కాస్ట్కు వ్యతిరేకం కాదు, కాస్ట్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకం. సార్ ఇంతకుముందే మీరు అన్నారు ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ని షెడ్యూల్డ్ క్యాస్ట్లో గుర్తించట్లేదు అని అన్నారు. అండ్ దాంతోపాటు రిలీజియస్ కన్వర్ట్స్ ఏదైతే ఈ 3 మతాలు ఉన్నాయో ఈ 3 మతాల్లో నుంచి వాళ్ళు ఎప్పుడైతే కన్వర్షన్ జరుగుతుందో ఇమ్మీడియట్లీ వాళ్ళ ఎస్సీ స్టేటస్ పోతుందని వర్డిక్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. వేరే ఓసీ అండ్ బీసీలకి అలా లేదు. ఎప్పుడైతే వాళ్ళు అఫీషియల్గా వాళ్ళని వాళ్ళు రికగ్నైజ్ చేసుకునేంత వరకు కూడా వాళ్ళ ఒరిజినల్ క్యాస్ట్లోనే ఉంటున్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఈ 3 రిలీజియస్ నుండి బయటికి పోతారో బయటికి పోయినా ఇమ్మీడియట్లీ వాళ్ళ ఎస్సీ స్టేటస్ పోతుంది అంటున్నారు. అండ్ ఈ డిస్క్రిమినేషన్ అనేది ఎందుకు జరుగుతుంది? అప్పుడేమో వర్ణ సిస్టంలో డిస్క్రిమినేషన్, ఇప్పుడేమో జ్యుడిషియల్ సిస్టంలో డిస్క్రిమినేషన్. దీనికి తోడు ఇంకా ఇన్స్టిట్యూషన్ కూడా ఒకటి యాడ్ అవుతుంది. అసలు ఈ డిస్క్రిమినేషన్కి రీజన్ ఏంటి? సో అంటే ఒకసారి
అన్టచబుల్ కాస్ట్లకు సంబంధించినటువంటి వాళ్ళు హిందూ రిలీజన్, సిక్కు, బౌద్ధంలోకి వెళ్ళి ఇస్లాం, క్రిస్టియానిటీలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళ కాస్ట్ స్టేటస్ని కోల్పోతా ఉన్నారు. అంటే యాక్చువల్గా నిజానికి కులము ఐడెంటిటీని కోల్పోరు వాళ్ళు, కులం వల్ల పొందేటటువంటి అఫర్మేటివ్ యాక్షన్ని కోల్పోతారు. ఇది షెడ్యూల్డ్ కాస్టే కానీ ఇది కాస్ట్ కాదు. అంటే ఎందుకు షెడ్యూల్డ్ కాస్ట్ అనేటటువంటి దాన్ని తయారు చేసిర్రు? దాన్ని తెలుసుకోవటానికంటే ముందు మీరు అడిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఏంటిది అని అంటే, ఒకవేళ అన్టచబిలిటీ ఫేస్ చేయనటువంటి కులాలు, ఆధిపత్య కులాలు మతం మారినప్పుడు వాళ్ళ సోషల్ స్టేటస్ కూడా ఏం మారట్లేదు, కానీ వాళ్ళని యాజ్ ఇట్ ఈస్గా రికగ్నైజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఓన్లీ అన్టచబుల్ కాస్ట్ ఈ 3 రిలీజన్స్ నుంచి వేరే రిలీజన్కు, ఇస్లాం, క్రిస్టియానిటీకి పోయినప్పుడు మాత్రమే వాళ్ళ కులం డిజపియర్ అవుతుందనే ఒక ఫాల్స్ నోషన్ నుంచి వాళ్ళని షెడ్యూల్డ్ కాస్ట్ నుంచి తొలగించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఏంటిది అని అంటే, షెడ్యూల్డ్ కాస్ట్ ఈజ్ నాట్ ఏ కాస్ట్ స్టేటస్, ఇట్ ఈస్ ఎ షెడ్యూల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కాస్ట్ హూ ఫేస్ ద అన్టచబిలిటీ ఫర్ ప్రొవైడింగ్ సమ్ సార్ట్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్. అంటే ఈ అన్టచబిలిటీని ఫేస్ చేసేటటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, ఈ కులాలు ఒక సామాజిక వివక్షతని, అణిచివేతని, అంటరానితనాన్ని, తర్వాత వివిధ రకాలైనటువంటి అవకాశాలని అందుకోలేకపోతున్నాయి. కాబట్టి వాటిని కల్పించటం కోసం ఒక లిస్టును తయారు చేశారు. ఇప్పుడు ఒక రెడ్డి గారు, ఒక కమ్మ, ఒక చాకలి, ఒక మంగలి, వీళ్ళు హిందూ రిలీజన్లోకి వెళ్ళి క్రిస్టియానిటీకి పోయారు అనుకో, ఆయన కూడా అదే కాస్ట్ వాళ్ళకు ఉంటుంది, అదే కాస్ట్లో పెళ్ళిళ్ళు అవుతాయి. రెడ్డి క్రైస్తవులు రెడ్డి కులం లోపలనే పెళ్లి చేసుకుంటారు, కమ్మ క్రైస్తవులు కమ్మ కులంలోనే పెళ్లి చేసుకుంటారు, బ్రాహ్మణ క్రైస్తవులు బ్రాహ్మణ కులం లోపలనే పెళ్లి చేసుకుంటారు. కానీ దళితుల విషయంలో మాత్రమే ఒక ఫాల్స్ నోషన్ ఉన్నది. అంటే వాళ్ళు మతం మారినంత మాత్రాన వాళ్ళు వివక్షతని ఓవర్కమ్ చేస్తారు అనేటటువంటి ఒక ఫాల్స్ నోషన్. యాక్చువల్గా నా అండర్స్టాండింగ్ ఏంటిది అని అంటే, ఇది ఫాల్స్ నోషన్ కాదు, మిస్అండర్స్టాండింగ్ కాదు. సో ఇంటెన్షనల్లీ దే వాంటెడ్ టు స్టాప్ దీస్ అన్టచబుల్స్ ఇన్ ద హిందూ రిలీజన్ ఓన్లీ. దానికోసం ఒక కుట్రపూరితంగా తీసుకోబడదు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అని అంటే, ఇక్కడ మాత్రమే ఈ మతంలో మాత్రమే కులం ఉంటుంది కాబట్టి ఆ కులం వల్ల వాళ్ళు కొన్ని అవకాశాలని కోల్పోతారు. కాబట్టి ఆ అవకాశాలని కల్పించడం కొరకు ఒక లిస్టు తయారు చేసి వ్యత్యాసాలు ఇంతగానం ఉండకుండా, అసమానతలు బాగా తీవ్రంగా ఉండకుండా, సమానం ఎట్లాగా చేయలేం కానీ తీవ్రమైన అసమానతలు ఉండకుండా అసమానతల్ని ఒక లెవెల్కి తగ్గించటం కొరకు వాళ్ళకు ఒక అఫర్మేటివ్ యాక్షన్ని ఇయ్యటం కోసం ఈ లిస్ట్ అనేటటువంటిది తయారు చేయబడ్డది. అందుకనే షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ ఎందుకు అని అంటే, ఒకటి, అన్టచబిలిటీని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి కులాలు హిస్టారికల్గా ఎడ్యుకేషన్కు వాళ్లకు అర్హతని ఇవ్వలేదు, వాళ్ళు విద్య చదవద్దు అనేది ఉన్నది. కాబట్టి ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశము షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయటం, షెడ్యూల్డ్ ట్రైబ్ కూడా. రెండవ అంశం ఏంటిది అని అంటే, కుల వ్యవస్థ మూలంగా ఈ అన్టచబుల్ కాస్ట్ కేవలము ఆ అన్టచబుల్ వృత్తుల్ని మాత్రమే పాటించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ కులాలు ఆ వృత్తుల్ని, కుల వృత్తుల్ని మాత్రమే పాటించేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అసమానతల్ని తగ్గించడం కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి అసమానతల్ని ఒక మేరకు తగ్గించాలి అని అంటే కులానికి బయట కూడా ఉద్యోగ అవకాశాలని కల్పించాలి. రెండవ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఎకనామిక్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుంది. ఎకనామిక్ ఫ్రీడమ్ అని అంటే దాని అర్థము అంటే నీకు నచ్చిన జాబ్ చేయటం అనేది కాదు, ఎవరికి నచ్చినటువంటి వృత్తిని వాళ్ళు చేయొచ్చు అనేటటువంటి దాన్ని ఎకనామిక్ ఫ్రీడమ్ అంటాం. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎకనామిక్ ఫ్రీడము, ఎకనామిక్ ఈక్వాలిటీని కూడా ప్రామిస్ చేస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ కుల వ్యవస్థ వృత్తుల్ని మాత్రమే అన్టచబుల్స్ ప్రాక్టీస్ చేస్తారో ఈ వ్యత్యాసాలని, మనం తీవ్రమైన వ్యత్యాసాలని తగ్గించడం ఒక మేరకు సాధ్యం కాదు. కాబట్టి
ఉద్యోగ అవకాశాల లోపల కూడా వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు జరగాలి అని చెప్పి సెకండ్ పాయింట్ ఏంటిది అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించటం. మూడవ అంశం ఏంటిది అని అంటే రాజకీయాలు లేదా రాజ్యం యొక్క పరిపాలన లోపల కేవలం ఆధిపత్య కులాలకు మాత్రమే పరిపాలన భాగస్వామ్యం ఉన్నది, అన్టచబుల్ కాస్ట్లకు లేవు. నువ్వు మమ్మల్ని పరిపాలిస్తావా అనేటటువంటిది ఒకటి ఉంది. దీన్ని తగ్గించి భారత రాజ్యాంగం అనేటటువంటిది రాజకీయ సమానత్వాన్ని కూడా ప్రామిస్ చేస్తున్నది. కాబట్టి అన్లెస్ వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యాన్ని రిజర్వ్ చెయ్యకపోతే వాళ్ళు రాజకీయాల్లోకి రావటం అనేటటువంటిది సాధ్యంగా రాకపోతే సమాన రాజకీయ హక్కులు అనేటటువంటిది కేవలం ప్రిన్సిపల్ గా మాత్రమే ఉంటుంది, కాగితాల మీద తప్ప ప్రాక్టికల్ గా ఉండటానికి అవకాశం లేదు. అంటే అది కల్పించాలి అని అనుకున్నప్పుడు రాజకీయ రంగం లోపల కూడా మనకు ప్రాతినిధ్యం ఇవ్వటం కోసము ఇది అంటే 1 విద్యారంగము, 2 ఉద్యోగ రంగము, 3 రాజకీయ రంగం లోపల వీళ్ళు పూర్తిగా వెనుకబడిపోయి ఉన్నారు. కాబట్టి ప్రాతినిధ్యాన్ని భాగస్వామ్యాన్ని కల్పించటం కొరకు ఈ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అనే లిస్ట్ వర్ ప్రిపేర్డ్. అందుకోసం ప్రిపేర్ చేయబడి వీళ్ళకు ఇవ్వబడటం అనేటటువంటిది జరిగింది. అయితే 100% మీరు అన్నది ఏంటిది అని అంటే వేరే కులాల వాళ్ళు మతం మారినప్పుడు వాళ్ళ బీసీ ఓసీ స్టేటస్ అనేటటువంటిది ఏమీ మారట్లేదు. అయితే వాళ్ళు చెప్పే కారణం ఏంటిది అని అంటే ఇది కులం కాదు, ఇది వర్గము లేకపోతే తరగతి క్లాస్ అని అంటున్నావు. నువ్వు వాళ్ళని పిలవటం తరగతి అని పిలిచినప్పటికీ వాళ్ళు కూడా ఒక ప్రత్యేక కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ కులం స్టేటస్ ఏం మారట్లేదు. అంటే ఒక ఆధిపత్య కులానికి సంబంధించినటువంటి వాళ్ళు మతం మారితే కులం మారదు, కానీ అన్టచబుల్ కాస్ట్ల వాళ్ళు మతం మారితే కులం పోతుంది అని చెప్పి ఎట్లా బిలీవ్ చేస్తావు నువ్వు? సో దాట్ ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ కాన్స్పిరసీ. అంటే నిజానికి ఒకవేళ అట్లా మతం మారటం అనేటటువంటిది మొదలైతే రిజర్వేషన్ పర్సంటేజెస్ కూడా పెంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఒక 2% మంది క్రైస్తవ మతం లోపల మొత్తం 12% ముస్లిమ్స్ ఉంటే కనీసం దాంట్లో ఒక 6% అయినా కూడా అన్టచబుల్ కాస్ట్లు ఉంటే 6 ఈ 2 8 ఆల్రెడీ ఉన్న 16 మొత్తం కలిపితే 8 16 అని అంటే 24% విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల లోపల రిజర్వేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సో ఆర్ దే రెడీ? వాళ్ళు సిద్ధంగా ఉంటారా? ఇంత పెద్ద భాగస్వామ్యాన్ని వదులుకోవటానికి సిద్ధంగా ఉంటారా? ఉండరు. కాబట్టి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే దీన్ని మొదలు పెడతారు. అయితే చాలా లాంగ్ టైం నుంచి దెర్ వాజ్ ఎ డిస్కషన్ అండ్ స్ట్రగుల్స్. ఈవెన్ పీపుల్ వెంట్ టు సుప్రీం కోర్ట్ సమ్ టైమ్ లాంగ్ బ్యాక్. అంటే నాకు కొంచెం ఇయర్ అనేటటువంటిది గుర్తులేదు, కానీ అంటే క్రైస్తవంలోకి పోయినా సరే కుల వివక్ష అణిచివేత అనేటటువంటిది పోవట్లేదు. కాబట్టి అది కేవలము ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాక్టీసే తప్ప వేరేదేమి కాదు. కాబట్టి ఆడికి పోయినా కులం పోదు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు ఇవ్వాలి అనేటటువంటి దాన్ని ఈ దళిత క్రిస్టియానిటీ అండ్ ట్రైబల్ క్రిస్టియానిటీ మూమెంట్స్ వర్ దేర్. అంటే ముఖ్యంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తమిళనాడు, ఇక్కడ మన దగ్గర కూడా చాలా మంది సుప్రీం కోర్టు దాకా అది దట్ ఈస్ విత్ ఇన్ ది కాస్ట్, దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద రిలీజియన్. సో దీని మీద కోర్టులు కూడా ఏం చెప్పినాయి అని అంటే సేమ్ మళ్ళా ఇదే ముచ్చట చెప్పినాయి. అంటే నువ్వు ఏ కుల అణిచివేత వివక్షని ఓవర్కమ్ చేయటం కోసం అయితే మతం మారినవో నువ్వు అందులోకి పోతే నీ వివక్ష పోతుంది. కాబట్టి యూ కెనాట్ క్లెయిమ్ దట్ షెడ్యూల్డ్ కాస్ట్ అఫర్మేటివ్ యాక్షన్ అని అన్నారు. అయితే ఇది నిజమా ప్రాక్టికల్గా? అంటే నువ్వు మతం మారినంత మాత్రాన నీ కులం పోతుందా? అసలు నిజానికి చెప్పాలి అని అంటే క్రిస్టియన్స్ ఫేస్ చేసే అన్టచబిలిటీ మోర్ సీవియర్ దాన్ దట్ హిందూ దళిత్స్ ఫేసింగ్ అన్టచబిలిటీ. చాలా ఘోరంగా ఉంటుంది. క్రైస్తవులకు హైదరాబాద్ లాంటి నగరం లోపల ఇల్లు కిరాయికి ఇయ్యరు, రైట్? సో చాలా చాలా భయంకరమైనటువంటి డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఇంత మెట్రోపాలిటన్ సిటీ బాగా అభివృద్ధి చెందుతుంది అంటున్నావు కదా, గేటెడ్ కమ్యూనిటీస్ లోపల చాలా మంది అంటే బ్రాహ్మణ్ క్రిస్టియన్స్కి అయితే ఇల్లు ఇస్తారు, కానీ దళిత క్రిస్టియన్స్కు ఇతర క్రిస్టియన్స్కు ఇల్లు కొనుక్కునే గలిగే స్తోమత నీ దగ్గర ఉన్నా కూడా ఇల్లు అమ్మడానికి కంపెనీస్
సిద్ధంగా ఉండవు. సో దీన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఏంటిది అని అంటే, సుప్రీంకోర్టు ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి ఈ కాంటెక్చువల్ తీర్పు అనేటటువంటిది కుల వ్యవస్థని తిరిగి మళ్ళీ అట్లనే కంటిన్యూ చేయటానికి ఉపయోగపడుతుంది తప్ప కుల వ్యవస్థని బలహీనపరచడానికి ఉపయోగపడదు. రెండవ అంశం ఏంటిది అని అంటే, హిందూ మతం లోపలనే కులం బలపడటం కాదు, మిగతా మతాల లోపల కూడా కులం బలపడటానికి ఈ తీర్పు అనేటటువంటిది ఇంకా 100%గా వర్కౌట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జడ్జిమెంట్ అనేటటువంటిది కంప్లీట్లీ ఇర్రేషనల్, ఇల్లాజికల్, అన్ప్రాక్టికల్. రైట్, మతం మారితే కులం పోదు, కుల వివక్ష పోదు. అయితే మతం మారేటోళ్ళు కేవలం కుల వివక్ష పోగొట్టుకోవటం కోసమే పోవట్లేదు. ఒకవేళ అదే నిజం అని అనుకుంటే కమ్మల రెడ్లు కూడా మతం మారుతుర్రు. వాళ్ళు ఏ కుల వివక్ష పోగొట్టుకుందామని మతం మారుతారు? ఇప్పుడు జయసుధ ఎందుకు మతం మారింది? రాజశేఖర్ రెడ్డి ఎందుకు మతం మారిండు? ఆయన బెంగాల్ రాజా రామ్మోహన్ రాయ్ ఎందుకు మతం మారిండు? పండిత రమాబాయి బ్రాహ్మణ్ కదా, ఆమె ఎందుకు మతం మారింది? వాళ్ళు కుల వివక్ష పోగొట్టుకోవాలని మతం మారేరా? అంటే ఆధిపత్య కులాలు మతం మారితేనేమో ఆధ్యాత్మికం, అన్టచబుల్ కాస్ట్లు మతం మారితేనేమో కుల వివక్షను ఓవర్కమ్ చేయటానికి మాత్రమే పోయిర్రు అని అంటారు. అది ఒక కారణం కావచ్చు, అది మాత్రమే కారణం కాదు. సో దే బిలీవ్ ద ఐడియా ఆఫ్ గాడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. దే బిలీవ్ దాట్ అక్కడికి పోతే జీవితం లోపల ఒక క్రమశిక్షణ ఉంటుందనే అది కావచ్చు, ఒక లైఫ్ ఇన్స్పిరేషనల్గా ఉంటుందనే ఉద్దేశంతో కావచ్చు. అనేక రకాలతోటి క్రిస్టియానిటీలోకి పోతారు, కానీ క్రిస్టియానిటీలోకి పోవటం ఇస్లాంలోకి పోవటం వల్లనే మన సామాజిక హోదా పెరుగుతుంది అని చెప్పి ఎవరు పోరు. దేవుడు అనేటటువంటి సామాజిక హోదాకు మాత్రమే సంబంధించింది కాదు, ఒక భావనకు సంబంధించింది, ఒక ఆధ్యాత్మిక భావనకు సంబంధించింది. ఆ భావన ఉద్దేశం మతానికి బయట కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ అది లేదు కదా. లేదు కాబట్టి అంటే ఇప్పుడు ఆధిపత్య కులాలు, శూద్ర కులాలు మతం మారినప్పుడు వాళ్ళ హోదా ఏం మారదు, కానీ అన్టచబుల్ కాస్ట్లు మాత్రమే మతం మారినప్పుడు వాళ్ళ సామాజిక హోదా ఉన్నతీకరించబడుతుంది, మారుతుంది అని చెప్పటం అనేటటువంటిది పచ్చి అబద్ధము. అంటే నిజానికి ఎటువంటి ఇంటర్ప్రిటేషన్ అయినా సరే కింది కులాల పట్ల, అణచివేతకు గురవుతున్న కులాల పట్ల వాళ్లకు వీలైనంత మేరకు వాళ్ళు తిరిగి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేటట్టుగానే ఉండాలి తప్ప వాళ్ళకు విముక్తి రాకుండా ఆపడమే ఉద్దేశం. న్యాయ వ్యవస్థ కూడా అందులో భాగమే. న్యాయ వ్యవస్థకు కులం ఉండదు అని చెప్పి నేను నమ్మను. జడ్జిలకు కులం ఉంటుంది, న్యాయ వ్యవస్థకు, రాజ్యానికి ప్రభుత్వానికే కులం ఉంటుంది, ప్రజాప్రతినిధులకు కులం ఉంటుంది. కాబట్టి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ గ్రేట్ అండ్ ఐడియల్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్. సార్, ఇప్పుడు ఎవరైతే ఈ 3 రిలీజియన్స్ నుండి చేంజ్ అవుతారో, ఇప్పుడు చేంజ్ అయిన ఏమంటే వాళ్ళ సోషల్ స్టేటస్ అనేది, ఎస్సీ అనేది చేంజ్ అయిపోతూ ఉన్నది. కానీ వాళ్ళ సోషల్ డిస్క్రిమినేషన్ అనేది అలానే ఉంటుంది, వీళ్ళ డిస్క్రిమినేషన్ అనేది అలానే ఫేస్ చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు కోర్ట్స్ అనేవి అలా జడ్జిమెంట్ ఇచ్చినప్పటికి కూడా ఇప్పుడు పొలిటికల్ పార్టీసో, హ్యూమన్ రైట్స్ కమిషన్సో, లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్సో వీటికి అగేనిస్ట్గా ఏమైనా మూమెంట్స్ చేశాయా? నిజానికి చాలా లాంగ్ టైం నుంచి, అంటే 1950 భారత రాజ్యాంగం ఏర్పడిన దగ్గర నుంచి కూడా, అంటే ఒకసారి అన్టచబిలిటీని ఫేస్ చేస్తున్నటువంటి కాస్ట్ కమ్యూనిటీస్ అనేక కారణాల చేత మతం మారినప్పుడు షెడ్యూల్డ్ కాస్ట్ స్టేటస్ అనేటటువంటిది వర్తించదు అని చెప్తారు. ఎందుకు చెప్తున్నారు అని అంటే, మతం మారటం వల్ల నీ సామాజిక వివక్షతని నువ్వు కోల్పోతావు, ఓవర్కమ్ చేస్తావు అని. కానీ ప్రాక్టికల్గా ఆ వివక్ష ఏమీ పోవట్లేదు. అంటే కులము మతం మారినప్పటికీ కూడా కుల వివక్ష అనేది కంటిన్యూగా వెంటాడుతూనే ఉన్నది. అదేదో అడ్వర్టైజ్మెంట్ ఉండేది కదా, వెరెవర్ యూ గో దెర్ ఈజ్ అ హచ్ అని అన్నట్టు. సో ఇప్పుడు నువ్వు క్రిస్టియానిటీలోకి పోయినా కుల వివక్ష ఉంటుంది, ఇస్లాంలోకి పోయినా కుల వివక్ష ఉంటుంది, బౌద్ధంలోకి పోయినా కుల వివక్ష ఉంటుంది. అంటే అందుకనే నువ్వు అంటే సిక్కులకు పోతేనేమో యాక్సెప్ట్ చేస్తావు, బౌద్ధంలోకి పోతే యాక్సెప్ట్ చేస్తావు, కానీ క్రిస్టియానిటీ, ఇస్లాంలోకి పోతే మాత్రం యాక్సెప్ట్ చేయడు. ఎందుకు అని అంటే
ఒకసారి అది యాక్సెప్ట్ చేయటం అనేది మొదలైతే క్రిస్టియానిటీలోకి ఇస్లాంలోకి ఒక పెద్ద వరద అనేటటువంటిది మొదలవుతుంది. కాబట్టి దాన్ని ఆపడానికి ఆ కారణాలు మనం ఇంతకుముందు ఆల్రెడీ చర్చకు పెట్టినాం. అయితే ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అని అంటే, ఇప్పుడు చాలా సందర్భాల లోపల ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఎవరైనా షెడ్యూల్డ్ కాస్ట్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకుంటే ప్రభుత్వాధికారుల కంటే ముందు ఈ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ ఇండ్లలోకి పోయి వాళ్ళ మీద దాడులు చేయటము, లేకపోతే వాళ్ళని భయానికి గురి చేయటము, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే 2 పాపులర్ కేసుల గురించి మీకు చెప్తాను. ఒకటి ఏంటిది అని అంటే, మనకు రోహిత్ వేముల కేసు అనేటటువంటి, అంటే విద్యా సంస్థల లోపల ఎట్లా కుల వివక్ష అనేటటువంటిది ఉంటుంది. అంటే క్లాస్ రూమ్ ఈజ్ స్టిల్ ఎక్స్క్లూజివ్ నేచరు, తరగతి గది అనేది ఇంక్లూజివ్గా కాదు అని. అంటే అంబేద్కర్ మాత్రమే బయట కూర్చొని చదవటం కాదు, నువ్వు క్లాస్ రూమ్ లోపలికి యాక్సెప్ట్ చేసినావు, కానీ మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల కాస్ట్ అనేది ఇన్హరెంట్గా ఎట్లా ఇన్ఫ్లిక్ట్ అయి ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నప్పుడు, ఈ విద్యార్థి కుల వివక్షని అనుభవించి ఎప్పుడైతే తన కుల వివక్షతని యూనివర్సిటీ అధికారుల ముందు క్వశ్చన్ చేయటం అనేది మొదలవుతుందో, దెన్ ఇమ్మీడియట్లీ దట్ ఎక్స్కమ్యూనికేషన్ అంటే రెస్టిగేట్ చేయటం అనేది. అంటే గ్రామాలలో గ్రామ బహిష్కరణ కింది కులాలకు ఎట్లా ఉంటుందో, ఈ సమానత్వం ఉంటుందని చెప్పబడుతున్నటువంటి యూనివర్సిటీల స్థాయి లోపల కూడా ఆ కుల వివక్ష ఇంకో రూపంలో ఉంటుంది. వాళ్ళు రెస్టిగేట్ చేయబడ్డారు. రెస్టిగేట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాస్ట్ ఎక్స్కమ్యూనికేషన్ సిస్టమ్. అయితే ఇక్కడ కేవలము ఆ పిల్లవాడు 2 కారణాల చేత ఎస్సీ కాదు అనే ఒక ఆర్గ్యుమెంట్ని ముందుకు తీసుకొని వచ్చారు. ఒక ఆర్గ్యుమెంట్ ఏంటిది అని అంటే, ఫాదరు ఒడెరా కాస్ట్కి సంబంధించిన వాడు, తల్లి ఎస్సీ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు, కాబట్టి అతను ఎస్సీ కాదు అని ఒక ఫస్ట్ ఆర్గ్యుమెంట్. రెండవ ఆర్గ్యుమెంట్ ఏంటిది అని అంటే, ఒకవేళ ఫాదర్ నుంచి విడిపోయి తల్లితోటే పెరుగుతున్నప్పటికీ తల్లి క్రైస్తవ రిలీజియస్ బిలీఫ్ని ప్రాక్టీస్ చేస్తుంది కాబట్టి అతను క్రిస్టియన్ అవుతాడు తప్ప అతను ఎస్సీ కాదు అని రెండో కారణం చేత రిజెక్ట్ చేయటం కొరకు ప్రయత్నం చేశారు. ఇంకొక కేసు ఏంటిది అని అంటే, ప్రణయ్ మర్డర్ కేసు అని. ప్రణయ్ అనేటటువంటి ఒక అన్టచబుల్ కాస్ట్ పిల్లవాడు ఒక ఆధిపత్య కులానికి సంబంధించినటువంటి అమ్మాయిని ప్రేమించి వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకున్న తర్వాత, మరి వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారము ఈ ప్రణయ్ కుటుంబం అనేటటువంటిది కులానికి దళితుడే అయినప్పటికీ రిలీజన్ అనేటటువంటిది క్రిస్టియానిటీ. మరి ఒకవేళ క్రిస్టియానిటీ అయినప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ప్రణయ్ని ప్రేమించిందో ఆ అమ్మాయి తండ్రి ప్రణయ్ కులము వల్ల ఆ అబ్బాయిని హత్య చేయటము, వాళ్ళిద్దరు పెళ్లిని నిరాకరించడం జరిగిందా, లేకపోతే మారుతీరావు అమ్మాయి తండ్రి వేరే మతం వాడు అనే ఉద్దేశంతో ఆ పెళ్లిని నిరాకరించడం జరిగిందా? ఈ మారుతీరావు అతను అబ్బాయి క్రైస్తవుడు కాబట్టి నిరాకరించలే, ఇతను దళిత కులానికి సంబంధించిన వాడు, అన్టచబుల్ కాస్ట్కి సంబంధించిన వాడు కాబట్టి వాళ్ళ పెళ్లిని అంగీకరించలేదు. అంగీకరించకపోవటం కాక హత్య చేయబడటం అనేది జరిగింది. ఈ కాంటెక్స్ట్ లోపల కూడా ఏం మాట్లాడిర్రు అని అంటే, ఆ పిల్లవాడు చనిపోయిన తర్వాత ఫునరల్ సెషన్ అనేటటువంటిది, అంటే వాళ్ళు క్రిస్టియన్స్ బాక్స్లో పెట్టి లాస్ట్ అవి చేస్తారు కదా, మీరు అందులో పెట్టిరు కాబట్టి అతను ఎస్సీ షెడ్యూల్డ్ కాస్ట్ అట్రాసిటీ యాక్ట్ అనేటటువంటిది వర్తించదు అని అన్నారు. అయితే నిజానికి రోహిత్ వేముల కేసు విషయంలో కానీ, ప్రణయ్ కేసు విషయంలో కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి కేసుల విషయంలో కానీ క్రైస్తవ దళితులు కులము వల్ల వివక్షకు గురవుతున్నారు. కానీ ఆ కుల వివక్షణ అనేటటువంటిది పక్కకు పెట్టేసేసి వాళ్ళు క్రైస్తవులు కాబట్టి అట్రాసిటీ యాక్ట్ వర్తించదు వాళ్లకు అని అన్నారు. 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేటటువంటిది రిలీజియన్ ఫండమెంటల్ బేస్ మీద డిబేట్ జరగలే, కుల వివక్షతని ఎదుర్కొంటున్నటువంటి వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వటం కొరకు అని అన్నారు.
ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? మతం మారినా కుల వివక్షత ఉంటుంది. కాబట్టి ఒకవేళ మనం అనుకుందాం ఇప్పటికీ, అంటే షెడ్యూల్డ్ కాస్ట్ తయారు చేసేటప్పుడు 3 కారణాల చేత షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ చేశారు. 1 విద్య, 2 ఉద్యోగము, 3 రాజకీయ ప్రాతినిధ్యం. ఈ 3 విషయం లోపల ఒకవేళ నువ్వు ఫలానా క్రైస్తవ దళితుడిని షెడ్యూల్డ్ కాస్ట్గా గుర్తించకపోయినప్పటికీ వాడి పట్ల కుల వివక్షత జరిగినప్పుడైనా కూడా నువ్వు గుర్తించాలి కదా. షెడ్యూల్డ్ కాస్ట్ అనేటటువంటిది నువ్వు అఫర్మేటివ్ యాక్షన్ కోసం తయారు చేసినావు. కానీ ఒక షెడ్యూల్డ్ కాస్ట్ వాడు అట్రాసిటీకి గురి అయినప్పుడు 1989 యాక్ట్ ఏం చెప్తా ఉన్నది? మతాన్ని ప్రస్తావించట్లేదు అక్కడ. 1989 SC/ST అట్రాసిటీ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే, మతం ప్రస్తావన లేకుండా కుల అణిచివేత, కుల వివక్ష, అంటరానితనము, ట్రైబల్ వివక్ష జరుగుతున్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయటం కొరకు ఆ చట్టం వచ్చింది. దాంట్లో ఈ విషయం లేనే లేదు. అది అట్రాసిటీకి సంబంధించింది. అట్రాసిటీ విషయం లోపల నువ్వు దీన్ని ఎందుకు తీసుకుంటా ఉన్నావు? లిస్టు దానికి ప్రిపేర్ చేశారు. కానీ మరి అట్రాసిటీ ఎందుకు జరుగుతుంది? క్రైస్తవ దళితుల పైన అట్రాసిటీ ఎందుకు జరుగుతుంది? ట్రైబల్ క్రైస్తవుల పట్ల అట్రాసిటీస్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అంటే ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంది అని అంటే, ప్రభుత్వము, కోర్టులు అనేటటువంటి మతం మారినా వస్తున్నటువంటి కుల వెంటాడేతనము, అణిచివేతని గుర్తించడానికి గుడ్డిగా ప్రవర్తించినప్పటికీ అక్కడక్కడ అప్పుడప్పుడు చరిత్ర లోపల కొద్దిమంది మతం మారినా కులం వివక్ష పోవట్లేదు అని చెప్పి గుర్తించారు. చాలా ప్రధానంగా 2006లో వచ్చినటువంటి సచార్ కమిషన్, 2007లో వచ్చినటువంటి రంగనాథ్ మిశ్రా కమిషను, వాళ్ళు ప్రభుత్వాలకు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు అని అంటే దళితులు ఎదుర్కొంటున్నటువంటి వివక్ష కంటే కూడా ముస్లిము, క్రైస్తవ దళితులు ఎదుర్కొంటున్నటువంటి వివక్ష చాలా తీవ్రంగా ఉన్నది. ప్రత్యేకంగా ముస్లిముల లోపల ఉన్నటువంటి అణిచివేతకు గురవుతున్నటువంటి కులాల యొక్క విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం అత్యంత ఘోరంగా ఉన్నది అని. అట్లీస్ట్ బ్రిటిష్ వాడు నయం కదా, ఆంగ్లో ఇండియను, ఆంగ్లో క్రిస్టియన్స్కు కనీసం రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చిండు. మనము మాట్లాడుకుంటున్నటువంటి ఇండిపెండెంట్ ఇండియా, వేర్ ఇస్ ద ఇండిపెండెన్సీ, రైట్? సో అయితే ఇప్పుడు మనకు ఈ 2 కమిషన్లు రావటానికంటే ముందే కొన్ని దళిత క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ప్రత్యేకంగా దళిత్ క్రిస్టియన్ లిబరేషన్ మూవ్మెంట్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ దళిత్ క్రిస్టియన్స్, ఈ 2 ఆర్గనైజేషన్స్ వివిధ దశల లోపల కోర్టు దాకా పోయి మతం మారినప్పటికీ కుల వివక్ష, అంటరానితనం పోవట్లేదు కాబట్టి క్రైస్తవ్యం తీసుకున్నటువంటి దళితులకు కూడా షెడ్యూల్డ్ కాస్ట్ హోదాని కేటాయించాలి, కొనసాగించాలి అని డిమాండ్ చేశారు. 20 ఏళ్ళు గడిచిపోయింది, దాదాపు 30 ఏళ్ళు కావస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా వేరే కేసు సందర్భం లోపల కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటిది అని అంటే, మతం మారినటువంటి దళితులకు ఎస్సీ హోదా అనేటటువంటిది అప్లికబుల్ కాదు, వర్తించబడదు అనేటటువంటి తీర్పిస్తుంది. ఇది ఎంత అన్యాయమైనటువంటి విషయం అని అంటే ఎట్లా వాళ్ళని తిరిగి అణిచివేతకు గురి చేయాలి, ఎట్లా వాళ్ళని అన్టచబిలిటీని ప్రకటించాలి, ఎట్లా వాళ్ళకి అవకాశాలని నిరాకరించాలి. అంటే అవకాశాలని నిరాకరించడం కోసమే నాట్ టు యాక్సెప్ట్ అన్నమాట. ఎందుకు అంగీకరించట్లేదు అని అంటే, అంగీకరించటం మొదలు పెడితే అంటే ఎవ్రీబడి నోస్ దాట్ బ్రాహ్మణుకు అదే కులం ఉంటుంది, కానీ దళితుడు మాత్రమే కుల వివక్షతని ఎట్లా కోల్పోతాడు? అంటే వీళ్ళు చెప్తున్నారు ఉండదు అని, ఓవర్కమ్ చేస్తావు అని, కానీ ఎంపెరికల్ ఎవిడెన్సెస్ ఏం చెప్తా ఉన్నాయి, ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఏం చెప్తా ఉన్నాయి? ఇప్పుడు ఆదివాసీల విషయం లోపల కూడా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాలు, ఇక్కడ మన దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లోపల చాలామంది ట్రైబ్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోపల కూడా ట్రైబ్స్ క్రిస్టియానిటీ తీసుకున్నారు.
అయితే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోపల క్రిస్టియానిటీ తీసుకున్నటువంటి ట్రైబ్స్కి ఏమో నువ్వు ట్రైబల్ హోదా రిమూవ్ చేయట్లేదు. మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబ్స్ ఏమో వాళ్ళు మతం మారినప్పుడు మీకు ట్రైబల్ హోదా వర్తించదు. ఎందుకు అంటే నిజానికి ట్రైబల్స్ హిందువులు కూడా కాదు కదా. ట్రైబ్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద హిందూ రిలీజియన్. వాళ్ళ రిలీజియన్ అనేటటువంటిది పంచభూతాల ఆధారంగా నిర్మితమైంది. దీని గురించి కూడా ఒక చెట్టుని దైవంగా, ఒక పుట్టని దైవంగా, నేలని దైవంగా, గుట్టని దైవంగా, వాళ్ళు పంచభూతాలను అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ట్రైబల్ కమ్యూనిటీ లోపల సమ్ సార్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ బిలీఫ్ అనేటటువంటిది ఉంటుంది. అంటే నేచర్లోనే శక్తి ఉంటుంది. ఆ శక్తిని దేవుడికి ఒక పేరు రూపం లోపల చూసుకోరు. రైట్. ఆకాశము, నీరు, గాలి, రైట్, చెట్లు, చేమలు, వర్షము, వీటి లోపల దైవాన్ని చూసుకుంటారు. వాళ్ళ విషయం లోపల కొన్ని రాష్ట్రాల్లోనేమో ఆదివాసీలు ఆదివాసీ మతం నుంచి క్రిస్టియానిటీకి పోయినప్పుడు నువ్వు దాన్ని షెడ్యూల్డ్ కాస్ట్ హోదాని రిమూవ్ చేస్తున్నావు. మరి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోపల ఉండినటువంటి ట్రైబల్స్ వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నా సరే వాళ్ళకు నువ్వు ట్రైబల్ హోదానే ఎందుకు రికగ్నైజ్ చేస్తున్నావు? అంటే డామినెంట్ కాస్ట్కు వర్తించదు, రెడ్డి కమ్మకు వర్తించదు, బ్రాహ్మణ క్రిస్టియన్స్కు వర్తించదు, ఆదివాసీ క్రైస్తవులకు వర్తించదు. కేవలం దళితుల విషయంలో మాత్రమే కులం పోతుందా సడన్ గా? నువ్వు ఒక స్టడీ చేయి, కోర్టే ప్రభుత్వాన్ని ఆదేశించు. ఈ సుప్రీంకోర్టు ఏం చేయాలి అని అంటే ప్రభుత్వాన్ని, అంటే అన్టచబుల్ కాస్ట్లు మతం మారిన తర్వాత కూడా వాళ్ళు కుల వివక్షతను ఎదుర్కొంటుర్రా లేదా ప్రభుత్వం ఖచ్చితంగా స్టడీ చేయాలి. ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. ఎందుకు అనంటే అనేక సందర్భాల లోపల పిల్స్ రూపం లోపల, డిమాండ్స్ రూపం లోపల, మూమెంట్స్ రూపం లోపల మా దగ్గరికి ఇట్లాంటి కేసులు వస్తున్నాయి. నిజంగా ఏం జరుగుతుంది, గ్రౌండ్ రియాలిటీ ఏమున్నది, ప్రభుత్వం స్టడీ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని నువ్వు ఎందుకు ఆదేశించట్లేదు? అంటే మిగతా కేసుల విషయంలో అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చేసరికి దాని విషయం లోపల కూడా స్టడీ లేదు, ఏం లేదు. అంటే డామినెంట్ కాస్ట్ జనాభా 10%, 10% పేదలు ఉంటారా? అంటే 100% పేదోళ్ళు ఉన్నారా? నువ్వు 10% ఇచ్చేస్తావు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు పరుస్తాయి. అదే రాజశేఖర రెడ్డి వచ్చేసి అంటే ముస్లింలకు ఇచ్చిండు. ఆయన ముస్లిము దళితులకు అట్లా ఇయ్యలేదు. ముస్లిము రిజర్వేషన్ని 5%, 6% నాకు సరిగ్గా గుర్తులేదు. అది ఇచ్చినప్పుడు ఇప్పుడు ప్రభుత్వము ముఖ్యంగా గ్రోయింగ్ బీజేపీ పాలిటిక్స్ ఏం చెప్తున్నాయనంటే మతం పునాదిగా రిజర్వేషన్లు ఉండొద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు ఎస్సీ అనేటటువంటి కేటగిరీని హిందూ మతం ప్రకారం మాత్రమే గుర్తించినప్పుడు అది మతం ప్రకారం రిజర్వేషన్ ఇవ్వటమే కదా. రైట్. ఏ మతమైనా సరే అన్టచబిలిటీ ఫేస్ చేసేటోడికి రిజర్వేషన్ ఇస్తే మతాన్ని పాటించనట్టు లెక్క. కేవలం హిందూ మతంలో ఉండినటువంటి అన్టచబుల్స్కి మాత్రమే రిజర్వేషన్ ఇస్తానని అంటే నువ్వు రిజర్వేషన్కు మతాన్ని పాటిస్తున్నట్టు లెక్క. అర్థమైందా మీకు? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండొద్దు అన్నారు. మరి ఎస్సీ రిజర్వేషన్ మతం ఆధారంగా ఉన్నదా లేదా? ఏ మతమైనా రిజర్వేషన్ ఉంటేనేమో మతం ఆధారంగా అన్నట్టు. హిందూ మతం ఆధారంగా, బౌద్ధం ఆధారంగా మాత్రమే దళితులకు రిజర్వేషన్ ఇస్తే మతం ఆధారంగానే రిజర్వేషన్ నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నట్టు. అంటే ముస్లిమ్స్ విషయానికి వచ్చేసరికి ఏమో ఒక రకంగా మాట్లాడతావు, దళితుల విషయానికి వచ్చేసరికి ఒక రకంగా మాట్లాడతావు, ట్రైబల్స్ విషయానికి వచ్చేసరికి ఒక రకంగా మాట్లాడతావు, డామినెంట్ కాస్ట్కు రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు ఒక రకంగా మాట్లాడతావు. అంటే న్యాయ వ్యవస్థ అనేటటువంటిది, రాజకీయ వ్యవస్థ అనేటటువంటిది, ఇంటర్ప్రిటేషన్ అనేటటువంటిది ఆధిపత్య కులాల చేతుల్లో ఉంటాయి. కాబట్టి రిజర్వేషన్ని సింపుల్గా నిరాకరించి దళితులు చదువుకోవద్దు, దళితులు ఉద్యోగాలు చేయొద్దు, దళితులు రాజకీయాలు చేయొద్దు, ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలు ప్రొఫెషన్స్లోకి రావద్దు, వాళ్ళని ఇప్పటికీ కూడా అడ్డంకులు క్రియేట్ చేసి అదే అణిచివేత లోపల ఉండాలి, వాళ్ళు మీకు ఇంకా బానిసలుగా కొనసాగాలి అని అంటే ఈ రిజర్వేషన్ని యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పి పెట్టుకుంటారు. కానీ నువ్వు కేవలము క్రైస్తవులకు, ముస్లింలకు, దళితులకు రిజర్వేషన్ వర్తించదని చెప్పినంత మాత్రం నువ్వు రిలీజియస్ కన్వర్షన్ ఆపగలుగుతున్నావా? ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూనే ఉన్నది. మొన్న తమిళనాడు లోపల ఒక విలేజ్ లోపల, ఒక మండలం లోపల 3000 మంది దళితులు ఇస్లాంలో జాయిన్ అయ్యారు.
రోజుకు ఎన్ని వేల మంది క్రిస్టియానిటీలోకి మైగ్రేట్ అవుతుండొచ్చు, కన్వర్ట్ అవుతూ ఉండవచ్చు. ఇప్పుడు ఒక ఫోబియా ఏం నడుస్తుంది అని అంటే ఇది ఒక వైపు నుంచి నడుస్తుంది, ఇంకో వైపు నుంచి అంటే ఇస్లాం క్రైస్తవ మతాలకు వ్యతిరేకంగా భీకరమైనటువంటి దాడులు జరుగుతాయి. భారత రాజ్యాంగము ఒక వ్యక్తికి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని అంటుంది. మతం మారితే దాడి చేస్తున్నావు, మతానికి సంబంధించిన ప్రచారం చేస్తే దాడి చేస్తున్నావు. వీళ్ళని ఏమని పిలవాలి? టెర్రరిస్టులు అనలేం మనం. వాళ్ళు టెర్రరిస్టులు అంటే ఏముంది? ఒక మనిషిని టెర్రరైజ్ చేయటము, ఓ జీవితాన్ని అభద్రతకు గురి చేయటమే టెర్రరిజం. టెర్రరిజం అని అంటే ఏదో ఆయుధాలు పట్టుకొని తిరిగినంత మాత్రాన టెర్రరిజం కాదు. ఒక మనిషికి సెక్యూరిటీని నిరాకరించడం, ఒక మనిషికి ఒక పీస్ఫుల్ లైఫ్ని లేకుండా చేయటం అనేటటువంటిది టెర్రరిజం కింద భాగం. ఇప్పుడు ఈ దేశం లోపల, ముఖ్యంగా సౌత్ ఇండియా లోపల చాలా ప్రధానంగా జరుగుతున్నటువంటిది ఏంటిది అని అంటే ఈ కుల బానిసత్వాన్ని తిరిగి మళ్ళీ కొనసాగించేటటువంటి దాంట్లో న్యాయ వ్యవస్థ కూడా దాని పాత్రను అది పోషిస్తూ ఉంది. ఎందుకు అని అంటే న్యాయ వ్యవస్థ కులానికి అతీతమైనటువంటిది ఏమీ కాదు. న్యాయ వ్యవస్థ కూడా మొత్తం కుల వ్యవస్థ లోపల ఒకానొక భాగంగా కొనసాగుతూ ఉంది. పార్లమెంటు ఒక భాగంగా కొనసాగుతుంది, ఎగ్జిక్యూటివ్ ఒక భాగంగా కొనసాగుతుంది, మీడియా ఒక భాగంగా కొనసాగుతుంది, పౌర సమాజము ఒక భాగంగా కొనసాగుతుంది, హక్కుల సంఘాలు ఒక భాగంగా కొనసాగుతుంది. అఫ్ కోర్స్ సమ్ టైమ్ ఈ దేశంలో ఉండినటువంటి మానవ హక్కుల సంఘాలు వివిధ సందర్భాల లోపల మతం మారినా సరే కులం పోవట్లేదు కాబట్టి ఏ కులంలో ఉన్న అన్టచబుల్స్కైనా సరే రిజర్వేషన్ ఫలాలు కంపల్సరీ వర్తించబడాలి అని చెప్పి చెప్పింది. సో అంటే నా ఉద్దేశం లోపల ఏంటిది అని అంటే కేవలము కోర్టుల మీద డిపెండ్ అయి దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు అఫర్మేటివ్ యాక్షన్ దక్కాలి అని అంటే దక్కదు. ఒక బలమైనటువంటి మాస్ మూమెంట్ క్రియేట్ అయితే తప్ప ఇది సాధ్యం కాదు. ఇంకా చాలా బాగా చెప్పాలి అని అంటే మనకు కర్ణాటక లోపల లింగాయత కమ్యూనిటీ వాళ్ళు సుమారు ఒక 2-3 లక్షల మంది ఒక పబ్లిక్ ప్లేస్ లోపల మ్యాసివ్ గ్యాదరింగ్ అయ్యి, మేము హిందువులము కాదు, మాది లింగాయత్ మతము, మేము హిందూ మతం లోపల భాగం కాదు, మాది లింగాయత్ మతం, మమ్మల్ని ఒక ప్రత్యేక మతంగా గుర్తించండి అని చెప్పి వాళ్ళు అడిగారు. సో వాళ్ళని హిందువులే అంటావు, ట్రైబల్స్ని హిందువులే అంటావు, అంబేద్కర్ అన్టచబుల్స్ హిందువులు కాదన్నారు, వాళ్ళని హిందువులే అని అంటావు. కూడా డిస్కషన్స్ ఉన్నాయి. అందరిని కలిపి నువ్వు హిందువులలో జమ చేసేసి 10% ఉండే జనాభా ఉండే నువ్వు 10% పేదరికం ఉంటుంది. కానీ ఇక్కడ ఓబీసీలు 52% జనాభా ఉంటారు, కానీ అలా 27% మంది మాత్రమే పేదలు ఉన్నారు అని చెప్పి చెప్తా ఉంటాం. అంటే యాక్చువల్గా రిజర్వేషన్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ దట్ ఎకనామిక్ క్రైటీరియా. రిజర్వేషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ దట్ ఎ సోషల్ స్టేటస్, ఒక సామాజిక స్టిగ్మా, ఒక కుల వివక్ష, అణిచివేత, అసమానత్వము పునాదిగా రిజర్వేషన్ అనేటటువంటి ఫిలసాఫికల్ ఆర్గ్యుమెంట్, భావన అనేది ఉన్నది. అసలు సామాజిక వివక్ష ఎదుర్కొనని మనుషుల పట్ల ఇది మొన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్ ద హైకోర్ట్. అలా ఏం చెప్పారు అంటే ఇప్పటి వరకు దళితుల పట్ల హ్యూమిలియేషను, వివక్ష కొనసాగితేనేమో ఆ దళితులంతా ఫాల్స్ కేసులు ఫైల్ చేస్తారు, ఎస్సీ ఎస్టీ అట్రాక్టివ్ కేసులు ఫైల్ చేస్తారు, నిజంగా ఆడ వివక్ష ఉండదని అని చెప్తారు. కానీ ఒక బ్రాహ్మణట హ్యూమిలియేషన్కు గురైందట, బ్రాహ్మణులు కూడా హ్యూమిలియేషన్ చేయొద్దు అని చెప్పి ఇప్పుడు జడ్జిమెంట్. అంటే ఇప్పుడు ఏమైంది అని అంటే ప్రొటెక్షన్ చట్టాలన్నీ కూడా ఆధిపత్య కులాలకు వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళని ఏ రకంగా కూడా నువ్వు క్రిటిసైజ్ చేయొద్దు అని అంటే ఇప్పుడు నువ్వు సోషియాలజీలో కూడా బ్రాహ్మణిజము, సాంస్క్రిటైజేషను, బ్రాహ్మణ కుల ఆధిపత్యం ఇవి అని మాట్లాడొద్దు. నిన్న ఎవడో మాట్లాడింది కదా, వాడు గుడ్లు తింటారా గాడిది గుడ్లు తింటారా అని. ఈయన 2 గుడ్లు పలగొడితే జనం గుడ్లు తినేది, గాడిద గుడ్లు తినేది ఆ విషయము అర్థమవుతుంది.